హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మా ఆత్మబంధువు, యువతకు ఆదర్శ నాయకులు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, మా మామ సూళ్లూరుపేట మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గౌరవనీయులైన శ్రీ ఆకుతోట రమేష్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మరెన్నో పదవులు అధిరోహించాలని సూళ్లూరుపేట చెంగాళమ్మ తల్లి ఆశీస్సులతో నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో తురతూగాలని మనసారా ఆకాంక్షిస్తూ ఇట్లు మీ ఆప్తులు ఆకుల కుబేరుమణి, తెలుగుదేశం పార్టీ నాయకులు, నాయుడుపేట. వెల్కమ్ టు టైమ్ న్యూస్. ఇటీవల మనుబోలు మండలంలో జరిగిన దొంగతనం కేసులో నిందితుడుగా ఉన్న చెరుకుమూడి గ్రామానికి చెందిన బొల్లి ఏడుకొండలు మృతి చెందడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు చెబుతున్న సమాచారం మేరకు దొంగతనం కేసులో పట్టుబడ్డ బొల్లి ఏడుకొండలు స్టేషన్ బెయిలుపై విడుదల చేయడం జరిగిందని, కేసు విచారణ నిమిత్తం మంగళవారం నాడు నిందితుడు హాజరు కావాల్సి ఉండగా రాకపోవడంతో పోలీసులు అతని కోసం చెరుకుమూడి గ్రామానికి వెళ్లి కారులో తీసుకుని వస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందినట్లు చెబుతున్నారు. అయితే మృతుడి బంధువులు మాత్రం ఏడుకొండలను పోలీసులే కొట్టి చంపారని ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడంతో బుధవారం నాడు పెద్ద ఎత్తున మృతిని బంధువులు గూడూరు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. సంఘటనపై వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి మృతుడికి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. కాబట్టి మీరే నిర్ణయాలు తీసుకొని మీరే హత్యలు చేసి ఆ హత్యలు కాస్త ఆధారాలు లేకుండా చేసి గతంలో ఎప్పుడైనా ఎన్కౌంటర్ జరుగుతుండేది, కానీ ఈరోజు నిందితుల్ని ఆత్మహత్యలుగా చిత్రీకరిస్తున్నారు చంపేసి. కాబట్టి స్పష్టంగా దీనికి మనుబోలు ఎస్ఐ బాధ్యత వహించాలి. అతని యొక్క బిహేవియర్ బాగలేదు. అతని యొక్క విధుల నుంచి తక్షణం తొలగించేదాకా కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. బాధితులకు న్యాయం చేయాలి. ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి కుటుంబాలు అక్కడ ఇబ్బంది పడుతున్నాయి. ఆ కుటుంబ సభ్యులకి న్యాయం చేసి ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆ బిడ్డలకు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. కుటుంబ సభ్యులకి ఆయన పక్షాన సానుభూతిని తెలియజేయండి అని చెప్పి కోరడం జరిగింది. మీరు దగ్గర ఉండి ఆ కుటుంబానికి అన్ని విధాల అండదండలు అందించండి అని చెప్పి నాతో పాటు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మేరికి మురళీధర్ గారికి మా ఇద్దరికి చెప్పి పంపించిన మీదట మేమిద్దరం కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాకు ఆదేశించాడో జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈరోజు దళిత కుటుంబానికి అన్ని విధాల అండగా నిలుస్తాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా పోరాటం కొనసాగిస్తాం. ఇప్పటికీ ఆయన కూడా దీని మీద దృష్టి పెట్టడం జరిగింది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ దళితుల కుటుంబానికి అండగా నిలిచి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నాం. దీని మీద జరిగేటువంటి పరివర్తనాల మీద మరలా కూడా మీడియా చెప్పలేదు సార్. మీరు నా తమ్ముడు చెప్పండి సార్. మీరు ఫోటోలు మళ్ళీ తీసుకుంటున్నారు. నా తమ్ముడు నెల్లూరు నుంచి వస్తున్నాను. ఏడకి వస్తే మాకు సంబంధం లేదు, ఎప్పుడు వెళ్ళిపోయారు, ఇక్కడ తీసుకురాలేదు అన్న. అక్కడ బయట నేను వచ్చినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, వాళ్ళు ఎవరన్నా అడిగితే మనం ఏం చెప్పాలంటే దోవన వస్తున్నాడు పడిపోతుంటే ఎక్కించుకు వచ్చామని చెప్తాము మనం అని అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ జరిగితే మాకు సంబంధమే లేదంటున్నారు.